ఉండవల్లి అరుణ్ కుమార్ గారు స్వాతంత్రం వచ్చిన తర్వాత, అంటే ఆయన స్వాతంత్రం రాకముందే పుట్టుండొచ్చు, కానీ వచ్చిన తర్వాత ఆయనకి జ్ఞానోదయం అయింది. సో ఆ జ్ఞానోదయం అయిన తర్వాత అది కూడా ఈనాడు రామోజీరావు గారి విషయంలోనే ఆయనకి ఎక్కువ జ్ఞానోదయం అయింది. సో ఈ యొక్క మార్గదర్శి మీద ఆయన చేస్తున్న పోరాటం ఏదైతే ఉందో అది భవిష్యత్తు తరాలకి ఒక రకమైనటువంటి అంటే ఏంటంటే ఆదర్శంగా నిలుస్తుంది అన్నమాట. ఈ నిజంగా స్వతంత్రం రాకముందు కనుక ఈయన ఇదే పోరాటం బ్రిటిష్ వాళ్ళ మీద చేస్తుంటే ఈరోజు అంబేద్కర్ గారి స్టాచ్యూ పక్కనే ఇతని స్టాచ్యూ పెట్టి అందరూ ఆరాధించేవాళ్ళు అనుకుంటున్నాను నేనైతే. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఆయన రామోజీరావు గారి చేత ఎవరూ బాధింపబడలే, ఎవరికి మాకు ఈ నష్టం జరిగిందని ఎవరో ముందుకొచ్చి చెప్పలే. కానీ ఆయన మీద ఏదో ఒక చిన్న ఏదో ఆయన తప్పు చేశాడని చెప్పి ఆయన అర్జెంటుగా ఇప్పుడు జైలుకి వెళ్ళిపోవాలి, కంపెనీ మూసేయాలన్నంత స్థాయిలో ఈయన ఈరోజు విపరీతమైన ప్రెస్ మీట్లు గత 5 సంవత్సరాలు చాలా ఏళ్ళగా ఆయన రామోజీరావు ఈనాడు నేను ఎంతోడిని వాళ్ళు ఎంతోళ్ళని అంత అని కంపారిజన్ చేస్తూ ఈరోజు ప్రజల ముందుకు వస్తున్నాడు. ఏదేమైనప్పటికీ ఆయనకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అవినీతి కనిపించదు, ఈరోజు రాష్ట్రంలో అనేక మంది విపరీతంగా దోచేసుకున్న అంశం ఏది కనిపించదు. తెలుగుదేశం రాగానే మళ్ళీ ఈరోజు ఆయన అదే ఏంటంటే ఆయన యొక్క స్వామభక్తి పైకేమో నాకేమీ తెలియదు, నాకు సంబంధం లేదు వైసీపీతో అని చెప్తారు. కానీ ఒక రకంగా చూసుకున్నప్పుడు వచ్చి నిన్న కూడా చంద్రబాబు నాయుడు అంట ఈ మార్గదర్శి సంబంధించినటువంటి కొంతమంది అధికారులనంట వాళ్ళ మీద కక్ష సాధిస్తున్నట్టుగా, అంటే డైరెక్ట్గా చెప్పట్లేదు, ఇంక వచ్చేసిందిగా ఇంకా వాళ్ళదేగా ఇంకేముంది అని ఇలా తెలివిగా మాట్లాడుతూ మళ్ళీ తెలుగుదేశం పార్టీ మీద విషం చిమ్మే ప్రయత్నం జరుగుతుంది. గతంలో ఇసుక మద్యం అంటూ పోలవరం అంటూ తెలుగుదేశం మీద పెట్టిన ప్రెస్ మీట్లు లేవు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసిన తర్వాత ఏం కనిపించలేదు. అప్పుడు కూడా ఆయనకి పాజిటివ్గా అయ్యే అంశాలను ప్రెస్ మీట్లు పెట్టాడు 5 సంవత్సరాలు. సో ఏదేమైనప్పటికీ అసలు ఇలాంటి వ్యక్తుల్ని ఎలా చూడాలి అంటే, ఒక రకంగా నేను రాజకీయానికి దూరం అయ్యాను, నేను ఇప్పుడు సమాజ హితం కోసమే నేను పోరాడుతున్నాను, రాష్ట్రంలో విభజన హామీల కోసమే నేను ఎరగదీస్తున్నానని చెప్తూ న్యూట్రల్ ముసుగులో ఈరోజు ఇష్టానుసారంగా అతను వ్యవహరిస్తున్న వైఖరి నిన్న ఆ ప్రెస్ మీట్ చూడగానే అందరికీ బాధేసింది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ పదే టార్గెట్ చేస్తూ ఆయన ముందుకు వచ్చేస్తున్న ప్రసంగాలు చూస్తుంటే విసుగొచ్చేస్తుంది. రామోజీరావు గారు అని పేరు చెప్పి మళ్ళీ ఇలాగ చంద్రబాబు నాయుడు గారిని దాన్ని అటాచ్ చేస్తూ ఎలా పడితే అలా మాట్లాడు. అంటే సాక్షిలో ఇలా తినేసిన డబ్బు, సాక్షి సంచుల మీద పేపర్ల మీద ఇలా దోచేసిన డబ్బు కనీసం ఈయనకి కంటికి కూడా కనిపించదు మాట. సో మీరు ఎలా చూస్తున్నారు మరి ఈ ఉండవల్లి అరుణ్ కుమార్ గారి వైఖరిని మీరు ఏ రకంగా భావిస్తున్నారు? మనం చాలా సందర్భాల్లో మన ఛానల్లో కూడా చాలా వీడియోల్లో మన ఇద్దరం కూర్చొని కూడా మాట్లాడాం. నేనే గతంలో కూడా రాక్షసుల గురువు శుక్రాచార్యుడితో ఇతను పోల్చాను. ఇవాళ దేవగురు బృహస్పతి ఉన్నారు, రాక్షసుల గురువు శుక్రాచార్యుడు ఉన్నారు. శుక్రాచార్యుడు కూడా అద్భుతమైన మేధావి, కానీ రాక్షసుల పక్షాన్ని తీసుకున్నాడు ఆయన. అలాగే ఈ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా రాజశేఖర రెడ్డి గారి పక్షం, జగన్మోహన్ రెడ్డి గారి పక్షం తీసుకొని డైరెక్ట్గానేమో రాజశేఖర రెడ్డి గారి పక్షం, ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి పక్షం తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిన తప్పుల గురించి ప్రస్తావించడం. చంద్రబాబు నాయుడు గారు రామోజీరావు గారి మీద భజన చేస్తూ ఉంటాడు. రామోజీరావు గారి వల్ల మాకు ఆర్థికపరమైన నష్టం జరిగింది అని ఒక్క డిపాజిట్దారుడు రోడ్డెక్కి మాకు అన్యాయం జరిగింది, మేము మోసపోయామని చెప్పని ఫిర్యాదు చేయకున్నా, ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ఉండవల్లి అరుణ్ కుమార్ కలిపి ఒక ప్రభుత్వం రామోజీరావు గారి మీద యుద్ధం చేసింది. దానికి కొనసాగింపుగా అదే అరుణ్ కుమారు, అదే రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి కలిపి యుద్ధం చేశారు. ఆనాటి నుంచి ఈనాటి దాకా మార్గదర్శి డిపాజిట్ల వల్ల కానీ, మార్గదర్శి చిట్ ఫండ్ వల్ల కానీ మాకు నష్టం జరిగిందని ఒక్క ఖాతాదారుడు రోడ్డుకి ఫిర్యాదు చేయకున్నా, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కొంతమంది చేత ఫిర్యాదులు ఇప్పించే ప్రయత్నం చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక ప్రభుత్వాన్ని ప్రయోగించారు, ఎలా అయినా సరే రామోజీరావు గారిని 1 గంట సేపు అయినా సరే జైల్లో ఉంచాలి అని చెప్పని. కానీ 88 సంవత్సరాల వయసులో సహజ మరణం రామోజీరావు గారు పొందారు. లక్షలాది మంది డిపాజిట్దారులకి వాళ్ళ డబ్బు అనా పైసలతోటి వాళ్ళకి ముట్టింది. హిందూ అవిభక్త కుటుంబ కర్తగా రామోజీరావు గారు డిపాజిట్లు సేకరణ చెయ్యటం రిజర్వ్ బ్యాంకు నామ్స్కి వ్యతిరేకం అని ఒక ప్రొసీజరల్ అంశాన్ని తీసుకొచ్చి దానికి చాలా పెద్ద నేరానికి ఆయన పాల్పడేట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడు. దాని మీద దశాబ్దాల పాటు కేసులు కొనసాగిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఆయన హిందూ అవిభక్త కుటుంబ కర్తగా డిపాజిట్లు సేకరణ చేసి ఆ డిపాజిట్లు దిగమింగి
ఆస్తులు కొనుక్కొని డిపాజిట్దారులను ముంచేశారా, లేదు అనా పైసలతోటి ఎవరి డిపాజిట్ వాళ్ళకి చెల్లింపు జరిగిందా? ఇక్కడ ఇదే అరుణ్ కుమార్ గారి కళ్ళ ముందు కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే అగ్రిగోల్డ్ కంపెనీకి డిపాజిట్ల సేకరణకు అనుమతులు ఇచ్చారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది డిపాజిట్దారుల నుంచి వేల కోట్ల రూపాయల డిపాజిట్లు సేకరించారు. చివరికి ఏమైపోయింది? ఏజెంట్ల వ్యవస్థ, డిపాజిట్దారులు రోడ్డెక్కి ధర్నాలు చేసి నిరసనలు తెలియజేసి ప్రభుత్వాలు ముందుకొచ్చి డబ్బులు చెల్లించాల్సి వచ్చింది. రామోజీరావు గారు సేకరించిన డిపాజిట్దారుల ఇష్యూ ఏ ఒక్క డిపాజిట్దారుడికి డబ్బు చెల్లింపు జరగకుండా ఇష్యూ కాల. కానీ అగ్రిగోల్డ్ డిపాజిట్దారులకి అసలు చెల్లింపులే జరగల. కానీ అగ్రిగోల్డ్ యాజమాన్యం ఉండవల్లి అరుణ్ కుమార్ గారి బంధువులు అని చెప్తారు, ఆయన సామాజిక వర్గీయులు, ఆయనకు బంధుత్వం అని చెప్తారు. ఎక్కడ ఎప్పుడు ఏ సందర్భంలో కూడా అగ్రిగోల్డ్ గురించి ఒక్క ప్రెస్ మీట్ కూడా ఆయన పెట్టంగా మనం చూడాల. అంటే నిన్న చాలా దారుణం ఏంటంటేనండి, ఒక చిట్ ఫండ్ కంపెనీ ఎత్తేసారు ఇటీవల కాలంలో. ఇలా ఒక 4-5 చిట్ ఫండ్ కంపెనీలు ఎత్తేసిన పేర్లు చెప్పి వీళ్ళు అంటారు రామోజీరావుని ఆదర్శంగా తీసుకుని ఎత్తేసారంటే వీళ్ళు. ఇవాళ రామోజీరావు గారు ఏం కంపెనీ ఎత్తేలేదే, కానీ అలా ఎక్కిస్తున్నాడండి ప్రజలకు. ఉండవల్లి అరుణ్ కుమారు అతను నాకు చాలా గొప్ప వాక్శుద్ధి ఉంది, వాక్చాతుర్యం ఉంది, నేను పిలిస్తే మాజీ పార్లమెంట్ మెంబర్గా మీడియా ముందుకొచ్చి నా ప్రెస్ మీట్లు వింటున్నారు అని చెప్పని ఈ వ్యక్తిత్వ హననాలకు పాల్పడే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒక అంశం ఏంటి, రామోజీరావు గారి మార్గదర్శి చిట్ ఫండ్ ఒక ప్రభుత్వం యుద్ధం చేసే ప్రయత్నం చేసి దాన్ని మూసేసే ప్రయత్నం చేసిన ఒక్క చిట్ ఫండ్ ఖాతాదారుడు కూడా మేము చిట్టు వెనక్కి తీసుకుంటున్నామని చెప్పని వెనక్కి తీసుకోవాల. అది 6 దశాబ్దాలుగా వాళ్ళు సంపాదించుకున్న క్రెడిబిలిటీ, 62 సంవత్సరాలుగా ఖాతాదారులకు వాళ్ళు అందిస్తున్న సేవ. అదే సందర్భంలో ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు ఎదురైనప్పుడు రామోజీ సంస్థల నుంచి కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు, సేవా కార్యక్రమాలు చేశారు. కేరళలో గతంలో వరదలు దెబ్బతిన్న ప్రాంతంలో కూడా ఇళ్ళు కట్టించారు. హుదూద్ తుఫాను విశాఖపట్నాన్ని తుడిచిపెడితే రామోజీరావు గారు ఆయన స్వయంగా కోట్ల రూపాయల విరాళం ఇవ్వటమే కాకుండా ఈనాడు సంస్థల ద్వారా విరాళాలు సేకరించి స్వయంగా ఇళ్ల నిర్మాణం చేపట్టారు అక్కడ. మరి ఈ ఉండవల్లి అరుణ్ కుమార్ వల్ల ఏంటి ప్రయోజనం సమాజానికి? ఎక్కడన్నా ఒక చలివేంద్రం పెట్టి 10 మందికి మంచినీళ్ళు పోయింగా చూసామా? ఇవాళ వేల మందికి రామోజీరావు గారి వల్ల ఉపాధి దక్కుతుంది. కరోనా టైంలో కూడా 20 కోట్లు ఇచ్చాడండి. అదే అంటున్నా, రామోజీరావు గారి వల్ల ఆయన సంస్థల వల్ల వేలాది మంది నిరుద్యోగ యువతకి ఉపాధి దక్కుతూ ఉంది. ఇవాళ సమాజానికి ప్రభుత్వాలకి కోట్లాది రూపాయలు ఆ సంస్థలు పన్నులు కడతా ఉన్నాయి. అటువంటి వాళ్ళని లక్ష్యంగా చేసుకొని వాళ్ళ మీద పదే ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళ మీద నేను పోరాటం చేస్తున్న వీరుడిగా వాళ్ళకి సమానమైన స్థాయిగా చిత్రీకరించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఉండవల్లి అరుణ్ కుమారు, ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఒక ప్రభుత్వం మొత్తం రామోజీ సంస్థల మీద యుద్ధం ప్రకటించిన సందర్భంగా రామోజీరావు గారు మీడియాలోకి వచ్చి ఒక మాట అన్నాడు, మా దగ్గర ఆస్తులు ఉన్నాయి, మా ఆస్తులు తెగనమ్మైనా సరే డిపాజిట్దారుల డబ్బు మేము చెల్లిస్తాం, నాది పూచి అని చెప్పని. ఆ ఒక్క మాటకి కట్టుబడి 2 లక్షల మంది డిపాజిట్దారుల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా రోడ్డెక్కి మా డిపాజిట్లు డబ్బు మాకు రిటర్న్ చేయండి అని చెప్పని డిమాండ్ చేయాల. అంటే ఒక ప్రభుత్వం యుద్ధం ప్రకటించిన రామోజీరావు గారు ఇచ్చిన ఒక మాటకి విలువ ఇచ్చి డిపాజిట్దారులు కట్టుబడ్డారు. ఇటువంటి విశ్వాసం, క్రెడిబిలిటీ రామోజీరావు గారు సంపాదించుకున్నారు. అప్పుడు ఆ సంఘటన జరిగినప్పుడు ఒక మాట, ఇన్ని సంవత్సరాలుగా ఈ అరుణ్ కుమారు ఈ రకంగా వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననం చేసే ప్రయత్నం చేస్తున్నాడు కదా. ఇంత ప్రయత్నం చేయటం ద్వారా ఒక్క సందర్భంలోనైనా సరే ఒక్క ఖాతాదారునైనా సరే ఆ సంస్థలకు దూరం చేయగలిగాడా? కాబట్టి ఇక్కడ గమనించుకోవాల్సింది, రామోజీరావు గారు ఏంటనేది సమాజానికి తెలుసు, దేశానికి తెలుసు, ప్రజలకు తెలుసు. ఉండవల్లి అరుణ్ కుమార్ ఏంటనేది కూడా సమాజానికి తెలుసు. కాబట్టి ఇవాళ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇంతగా గగ్గోలు పెడతానా కూడా ఒక్క ఇవాళ లక్షలాది రూపాయలు డిపాజిట్లు చేసిన వాళ్ళు ఆ సంస్థ మునిగిపోతుందని వీళ్ళు ప్రచారం చేస్తున్నప్పుడు ఆవేశపడాలి, ఆందోళన పడాలి, భయపడాలి, ఆ సంస్థ కార్యాలయాలు చుట్టుముట్టాలి. కానీ ఎందుకని ఆ విధమైన ఒత్తిడే వాళ్ళ వైపు నుంచి కనపడలా అంటే అర్థం కావట్లేదా? వాళ్ళకున్న క్రెడిబిలిటీ ఏంటి, నీకున్న క్రెడిబిలిటీ ఏంటి అనేది నీ మాటనే పరిగణలోకి తీసుకోవడానికి సిద్ధపడట్లా. పైగా నువ్వు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పరిధి దాటి ప్రవర్తించిన అధికారులు, బిజినెస్ రూల్స్ అతిక్రమించిన అధికారులని వాళ్ళ విధులకు దూరం చేసింది. ఎస్, అది ప్రభుత్వానికి ఉన్న డిస్క్రిప్షను.
దాన్ని రామోజీరావు గారి కేసులు విచారించారు కాబట్టి వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఓ పని చేయి మిస్టర్ అరుణ్ కుమార్, నువ్వు పదవిలోకి వస్తే ఈ పరిధి దాటి ప్రవర్తించే అధికారులతోటే పని చేయించుకో, బిజినెస్ రూల్స్ని అతిక్రమించి పనిచేసే అధికారులతోటే పని చేయించుకో. నువ్వు ఇవాళ ఈ కాంతిరాణి టాటాకి, ఈ పిఎస్ఆర్ ఆంజనేయులకి, ఈ పివి సునీల్ కుమార్ గారు లాంటి వాళ్ళకి వాళ్ళు చాలా గొప్పగా అద్భుతంగా పనిచేసే అధికారులు, బ్రహ్మాండం భజగోవిందం అని చెప్పి నువ్వు కితాబులు ఇస్తే ఇచ్చుకో. కానీ ప్రభుత్వానికి ఒక విచక్షణ ఉంది. 164 స్థానాలతో అధికారం కట్టబెట్టిన ప్రభుత్వం, 57% పాపులర్ ఓటుతోటి అధికారం దక్కించుకున్న ప్రభుత్వానికి నీకన్నా రాజకీయ అనుభవము, పరిజ్ఞానము, పరిణతి ఉన్న చంద్రబాబు నాయుడు గారికి నువ్వు పాఠాలు చెప్తే నేర్చుకునే స్టేజ్లో లేరు. నువ్వు ఒక ఫెయిల్యూర్ పాలిటీషియన్. అవి కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా కొనసాగుతా నీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజన చేస్తుంటే ధిక్కరించలేని ఒక నిస్సహాయుడులుగా మిగిలిపోయిన పార్లమెంటేరియన్ నువ్వు ఈరోజు వచ్చి నువ్వేదో ఒక పెద్ద పోరాట ఎదురుగా నీవు చిత్రీకరించిన ప్రయత్నం చేసుకున్నా నిన్ను విశ్వసించడానికి నీ రాజమండ్రి ప్రజలే సిద్ధంగా లేరు.